హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. ఈరోజు నేను చూపించబోతున్న మొక్క పుటపుట ఆలము, మళ్ళీ ఇంకా నల్ల ఆలము, ఇంకా చిట్టి చామంతి, అడవి చామంతి ఇట్లాంటి పేర్లతోటి పిలుస్తారనమాట. ఇది చాలా ఉపయోగకరమైన మొక్క. ఇది మా చిన్నగున్నప్పుడైతే మేము దీన్ని గాయాలు అంటే దెబ్బలు తాకినా, గాయాలైనా గానీ దీన్ని దంచి దీని రసము పెట్టి కట్టేటోళ్ళమనమాట. ఇగ ఇది యాంటీసెప్టిక్‌గా గినంగా పనిచేస్తది. అందువలన ఈ మొక్క చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఇంకేం చేసేటోళ్ళమంటే, అప్పుడు మాకు స్లేట్లు ఉండేదనమాట. అయి పుట అల్లము దంచి కొంచెం పసుపు గినంగా వేసి దంచేసి దానికి స్లేటుకు పెట్టేటోళ్ళమనమాట. పెట్టడం వల్ల మంచిగా రా రాసుకోవడానికి వచ్చేది. ఇంకా బ్లాక్ బోర్డ్‌లు గినంగా దీనితోటే దీనిని పెడితేనే కొంచెం నీట్‌గా అయ్యేదనమాట. అప్పుడు సార్ బోర్డ్ పైన రాస్తే నీట్‌గా కనిపించేదనమాట. ఇలా చాలా ఉపయోగాలున్నాయి ఈ మొక్కతోటి. నేను కొన్ని ఈ విషయాలు ఈ మొక్క గురించి చెప్పుదామని మీ ముందుకు తీసుకొని వచ్చినా అనమాట. ఇంకేంటిదంటే దీన్ని ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్ అని పిలుస్తారనమాట. ఇక సాధారణంగా దీనికి ఇంకొక పేరుంది. ఈ పూలను చూసిర్రా? ఈ పూలను నీకు ఎట్లా కనిపిస్తుంది? కోట్ బటన్ లాగా కనిపిస్తుందనమాట. కోట్ కట్టుకునే బటన్స్ లాగా. మధ్యలోనేమో అది పక్కకున్నదాన్ని కోట్ బటన్స్ లాగా కనిపిస్తుందనమాట. దీనికి అందుకోసమని దీని ఇంకొక పేరు ఏంటంటే కోట్ బటన్స్ అని పేరుందనమాట. చాలా బాగుంది కదా! అయితే ట్రైడాక్స్ డైసీ అని గినంగా పిలుస్తారంట. ఇది ఆర్టరేసి కుటుంబంలోని ఒక పుష్పించే మొక్క. ఇది విస్తృతంగా వ్యాపించే కలుపు మరియు తెగులు మొక్కగా ప్రసిద్ధి చెందింది. ఇది మెక్సికోతో సహా ఉష్ణమండల అమెరికాకు చెందిందనమాట. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా ఉష్ణమండల, ఉష్ణమండల మరియు తేలికపాటి సమశీతోష్ణ ప్రాంతాలను పరిచయం చేయబడిందనమాట. ఇది యునైటెడ్ స్టేట్స్‌లో హానికరమైన కలుపు మొక్క జాబితాకు చెందబడిందనమాట. మరియు 9 రాష్ట్రాల్లో తెగులు స్థితిని కలిగి ఉంది. అబ్బా! దీనివల్ల ఇన్ని ఉపయోగాలున్నాయి. ఇది తెగులు మొక్కగా ప్రసిద్ధి చెందిందంట. మరి ఇంకా దీనికి సాధారణంగా పేర్లేంటివబ్బా? చూద్దామా మరి? అయితే దీని సాధారణ పేర్లలో కోట్ బటన్స్ మరియు ఆంగ్లంలో ట్రైడాక్స్ డైసీ ఉన్నాయి. ఇతర యూరోపియన్ భాషల్లో స్పానిష్‌లో కాడిల్లో చిసాకా మరియు ఫ్రెంచ్‌లో హెర్బ్-కైల్ ఉన్నాయన్నమాట. ఇక ఇండో ఆర్యన్ భాషల్లో దీన్ని సంస్కృతంలో జయంతి వేద లేదా అవంతి అని పిలుస్తారనమాట. గుజరాతీలో గజద్వు లేదా గబూరి అంటారు. అస్సామీలో బికల్యకరిణి అంటారు. హిందీలో గామ్రా అని పిలుస్తారు. ఉర్దూలో జగత్ మై అహత్ అని పిలుస్తారనమాట. బెంగాలీలో త్రిధర అని పిలుస్తారు. మరాఠీలో కంబర్ మోడి అని పిలుస్తారు. ఇంకా జకం జూడి లేదా తంటాని అని పిలుస్తారంట. కంబరమోడి, జగం జూడి మరియు టనాటని అని ఇలాంటి పేర్లతోటి పిలుస్తారనమాట. ఇంకా ద్రావిడ భాషలలో దీనిని కన్నడలో జయంతి అని పిలుస్తారు. అయితే దీనిని మలయాళంలో కుమ్మిని పాచ అని పిలుస్తారనమాట. లేకపోతే కుమ్మిని పచ్చ అని పిలుస్తారనమాట. కూరికుట్టి చీర, మళ్ళీ మరియం పచి, ఇంకా ఒడియం చీర, ఇంకా రైలు పుచ్చేడి, ఇంకా చిరువనాక్, ఇంకా తెక్కూర్తి ఇలాంటి పేర్లతోటి పిలుస్తారనమాట ద్రావిడ భాషలో. ఇక ఒరియాలో దీనిని బిషల్యకరిణి, తెలుగులో అయితే గయాపాకు, లేకుంటే గడ్డి చేమంతి లేదా బల్పాకు, ఇంకా మేమైతే పుటపుటాలము అని పిలుస్తామన్నమాట. ఇంకా నల్లాలము అని గినంగా పిలుస్తారు. ఇక ఇవన్నీ వీటికి పేర్లు అనమాట. దీనిని జపానీస్‌లో అయితే కోటో బుకుగి అని పిలుస్తారంట. థాయ్‌లో అయితే టింటక్కా అని పిలుస్తారనమాట. ఇన్ని రకాల పేర్లున్నాయి ఈ ఒక్క పుటపుటాలానికి. ఇక పుటపుటాలం యొక్క పేర్లనైతే తెలుసుకున్నాం కదా! తర్వాత దీని వివరాలకు వచ్చేద్దామన్నమాట.
ఈ మొక్క డైసీ లాంటి పసుపు కేంద్రీకృత తెలుపు లేదా పసుపు పువ్వులను 3 దంతాల కిరణాల పుష్పాలతో కలిగి ఉంటుందన్నమాట. ఆకు దంతాలు కలిగి ఉంటాయి మరియు సాధారణంగా బాణం తల ఆకారంలో ఉంటాయి. ఇంకా కలిక్స్ పొలుసుల ద్వారా లేదా పప్పస్గా తగ్గించబడుతుందన్నమాట. దీని పండు గట్టి వెంట్రుకలతో కప్పబడి ఒక చివరన ఈకలతో కూడిన ఈకల్లాంటి తెల్లటి పప్పును కలిగి ఉండే గట్టి ఆచినన్నమాట. ఈ మొక్క పాక్షికంగా దాడి చేస్తుంది. ఎందుకంటే ఇది ఒక మొక్కకు 1500 వరకు ఆచిన్లను ఉత్పత్తి చేస్తుందన్నమాట. మరియు ప్రతి ఆచిన్ దాని పప్పుతో గాలిని పట్టుకొని కొంత దూరము తీసుకెళ్ళగలుగుతుందన్నమాట. ఈ మొక్కను పొలాలు, పచ్చిక భూములు, పంట భూములు, చెదిరిన ప్రాంతాలు, పచ్చిక బయళ్ళు మరియు ఉష్ణమండల లేదా పాక్షిక ఉష్ణమండల వాతావరణం ఉన్న ప్రాంతాల్లోని రోడ్ల పక్కన గినంగా చూడొచ్చనమాట ఈ మొక్కను. అయితే ఇది యునైటెడ్ స్టేట్స్‌లో ఒక విషపూరిత కలుపుగా జాబితాకు చెందినదన్నమాట. మరియు ఫెడరల్ విషపూరిత కలుపు చట్టం కింద నియంత్రించబడింది ఈ మొక్క. ఇక పోతే ఇది సాంప్రదాయ వైద్యంలో దీని ఉపయోగాలు గినంగా ఉన్నాయంట. కొన్ని తెలుసుకుందాం. ఇది సాంప్రదాయంగా ట్రైడాక్స్ ప్రొకుంబెన్స్ భారతదేశంలో గాయాలను నయం చేయడానికి మరియు ప్రతిస్పందనకు యాంటీ ఫంగల్ మరియు కీటకాల వికర్షణగా ఉపయోగపడుతుందన్నమాట. అయితే మరి ఈ మొక్క యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మరియు అనాల్జెసిక్ ప్రభావాలను కలిగి ఉందని కనుగొన్నారు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల స్థానిక వైద్యులు దీన్ని దిమ్మలు, బొబ్బలు మరియు కోతలకు చికిత్సగా కూడా ఉపయోగిస్తారనమాట. ఇకపోతే ఇది రసాయన భాగాలొచ్చేసి ఈ మొక్క యొక్క వైమానిక భాగాల నుండి ఫ్లవనాయిడ్లు, ప్రొకుంబెన్స్‌లో వేరు చేయబడి ఉందన్నమాట. మొక్క నుండి వేరు చేయబడిన ఇతర రసాయన సమ్మేళనాలు ఆల్కైన్లు, ఎస్టర్లు, స్టెరాల్లు, ఇక టెట్రోనెంట్లు, కొవ్వు ఆమ్లాలు మరియు ఇవన్నీ ఉంటాయన్నమాట. అనేక ప్రధాన క్రియాశీల రసాయన సమ్మేళనాలు ఉన్నట్లు కనుగొనబడింది. దాన్ని టాక్సికాలజికల్ జ్ఞానము చాలా తక్కువ అన్నమాట. మరియు ఈ మొక్కపై మరిన్ని పరిశోధనలు అవసరమని తెలుసుకుర్రన్నమాట. ఈ మొక్కను మనము సాధారణంగా రహదారుల పక్కన, పొలాల్లో, గోడల సందుల్లో చాలా చూస్తూ ఉంటామన్నమాట ఈ మొక్కను. ఇక అయితే ఇది గాయాలు మాన్పించడానికి, చర్మ వ్యాధుల చికిత్సలో దీని ఆకుల రసం ఉపయోగిస్తారు. ఇక దోమలు, బొద్దింకలు వంటి వాటిని నివారించడానికి దీని నుంచి తీసిన నూనెను ఉపయోగిస్తారనమాట. ఇక తేనెటీగలు, సీతాకోక చిలుకలు వంటి పరాగ సంపర్క కీటకాలను ఆకర్షిస్తుంది ఈ మొక్క. ఇక కోట్ బటన్స్ మొక్క రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేయగలదు. కాబట్టి ఈ డయాబెటిక్ మందులు తీసుకునేవారు దీనిని ఉపయోగించకూడదన్నమాట. ఇంకా రక్తం గడ్డకట్టడానికి నిరోధించే గుణం ఉన్నందున రక్తం పల్చబడే మందులను తీసుకునేవారు వైద్యుల సలహా లేకుండా దీనిని ఉపయోగించరాదన్నమాట. ఈ గడ్డి చామంతిని జుట్టు పెరుగుదలకు, జుట్టు రాలడం తగ్గించడానికి ఉపయోగిస్తారనమాట. చుండ్రును తగ్గించడానికి మరియు చిన్న వయసులోని తెల్లబడడము వంటి సమస్యలకు చికిత్సగా ఈ మొక్కను ఉపయోగిస్తారనమాట. ఈ కాలేయ సంబంధ సమస్యలు అంటే రుగ్మతలు నివారించడానికి ఈ మొక్కను ఉపయోగిస్తారు. ఇక డయాబెటీస్‌ను ఈ మొక్క ఆకుల కషాయము రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుందని భావిస్తారు. ఇక అంటువ్యాధులొచ్చేసి ఈ మొక్కల్లో ఉండే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు వివిధ రకాల బ్యాక్టీరియా వల్ల కలిగే అంటువ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తారనమాట. దీంట్లో ఇంకా శోథ నివారణ గుణాలు ఉన్నాయన్నమాట. ఇది మధ్య అమెరికా ప్రాంతానికి చెందినది. కానీ ఇప్పుడు ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణ ప్రాంతాలు విస్తృతంగా వ్యాపించింది. ఇక ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్లయితే